హలో ఫ్రెండ్స్, మేము ఈవినింగ్ టైం అలా బయటికి వెళ్ళామండి. చల్లగా ఏమన్నా తినాలనిపించింది. అలా వెళ్తుంటే మాకు ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. ఫస్ట్ మా బాబునే వెళ్తున్నారండి లోపలికి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి. ఆల్ ఫ్లేవర్స్ ఉంటాయండి ఐస్ క్రీమ్స్. ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడండి. మేము తినే ఐస్ క్రీమ్స్ అయితే స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనిల్లా, మ్యాంగో ఫ్లేవర్స్ అండి. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఐస్ క్రీమ్. మా బాబు కూడా చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ అని అడుగుతున్నారండి. తీసుకెళ్ళామండి. ఇక్కడ వీళ్ళ దగ్గర అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయండి. ఏ కస్టమర్కి ఏ ఫ్లేవర్లో కావాలో అలా రెడీ చేసి ఇస్తారు. మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారు. చూడండి అతను ఐస్ క్రీమ్ తీసిస్తున్నారనమాట. బాక్స్లో నుంచి తీసిస్తే వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట పక్కన. కానీ చాలా పెద్ద ఉంటుందండి. క్రిస్టల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వెనిల్లా ఫ్లేవర్ అనుకుంటా అండి అక్కడ వేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చాక్లెట్ అండ్ ఇంకొకటి మిక్స్డ్ ఐస్ క్రీమ్ వేశారండి. రెండు కలిపి ఇస్తున్నారు. దాంట్లో ఆఫ్ చేసి ఒక కప్లో ఒకటి పెడతారు, ఇంకొక కప్లో ఇంకొకటి పెడతారనమాట వీళ్ళు. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా అబ్బాయికి మాత్రం ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. నేను తినిపిస్తా అంటే కూడా అసలు తినరండి. చూడండి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, అందులో క్రిస్టల్స్ వేసారండి, డ్రై ఫ్రూట్స్ వేసారు. మిక్స్డ్ చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజైతే కస్టమర్స్ చాలా వచ్చారండి. అసలు వాళ్ళకి టైం కూడా లేదనుకుంటా, తొందరగా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. టేస్టీగా ఉంటుందండి. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. రేటుకి తగ్గ ఐస్ క్రీమ్ అని అంటారు కదా. చూడండి ఎలా చేస్తున్నారో ఐస్ క్రీమ్. కప్స్లో వేసి వాళ్ళు పైన డెకరేషన్ కూడా చేస్తారండి. మనకు క్రిస్టల్స్, డ్రై ఫ్రూట్స్. మేము తిన్న ఐస్ క్రీమ్లో మాత్రము చాలా డ్రై ఫ్రూట్స్ వచ్చాయండి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నామండి. అందులో క్రిస్టల్స్ వచ్చాయండి. కానీ తింటుంటే మాత్రము అసలు ఎప్పుడెప్పుడు చూస్తుంటేనే మనకి ఇట్లా ఎప్పుడు తింటామా అని అంత అనిపిస్తుందండి. మేము వెళ్ళిన అంత నైట్ టైంలో కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. మేము ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీము మాకు రావడానికి ఒక 10-15 మినిట్స్ టైం పట్టింది. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు కదా. అక్కడ చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఐస్ క్రీము. నైట్ టైంలో వెళ్ళామండి. ఎండాకాలం కదండి, ఈసారి చాలా ఎండలు ఉన్నాయని ఇంట్లో వేడి తట్టుకోలేకపోయామండి. ఇంకా చల్లగా తినాలనిపించింది. మ్యాంగో ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందండి. మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి మ్యాంగో ఫ్లేవర్. ఇంకా మిక్స్ చేస్తూనే ఉంటారండి. చాక్లెట్ ఫ్లేవర్లో చూడండి ఈ సైడ్ అందులో క్రీమ్ వేశారండి. క్రీమ్లో ఇంకా మిక్స్ చేస్తూనే ఉంటారు. అందులో 2 చేస్తారనమాట, సపరేట్ చేస్తారు. ఒకటే కానీ సపరేట్ అనమాట. సేమ్ మ్యాంగో ఫ్లేవర్లో కూడా ఒకటే కానీ సపరేట్ 2 కప్స్లో ఇస్తారనమాట, సపరేట్ చేసి. దానిపైన డెకరేషన్ ఇంకా మనకి క్రిస్టల్స్, డ్రై ఫ్రూట్స్ అట్లా డెకరేషన్ ఇంకా వెరైటీ ఇంకా చాలా ఉన్నాయండి వాళ్ళు డెకరేషన్ చేసేవి. నాకైతే తెలీదు. నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. మేము తీసుకున్న ఐస్ క్రీమ్ అండి. థ్యాంక్ యూ.